హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. బాలయ్య బాబు సినిమా మంచి సక్సెస్ అయింది. అవును. సక్సెస్ ఆనందంలో అభిమానులు డ్రింక్ తోటి అభిషేకం చేస్తున్నారు. ఓకే. ఎంతవరకు కరెక్ట్ అది? అరే నాకు కూడా చూస్తున్నాను. అరే నాకు అనిపించేది అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, కానీ ఈ రకమైన పిచ్చి ఉండదు అన్న ఫీలింగ్ కలిగింది. సో నువ్వు పాలాభిషేకం చేసుకో, నీళ్ళభిషేకం చేసుకో, తేనెభిషేకం చేసుకో, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ చేసుకో, ఇంకా బ్యానర్ జల్లు. కానీ మ్యాన్షన్ చల్లడం అనేది నువ్వు ఆనర్ కదా, మ్యాన్షన్లో ఏముంటుంది, నువ్వు ఆనర్ కదా ఒక లిక్వర్ ఉంటుంది, ఆ లిక్వర్ నువ్వు ఆనర్ కదా ఫైర్కి అటాచ్ అయితే మాత్రం అది చాలా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నువ్వు ఆనర్ కాదన్న. సో అక్కడ మ్యాన్షన్ హౌస్ అంటే మన బాలబాబుకి ఇష్టమే, ఆనర్ కాదు, అది అంత జగమెరిగిన సత్యం అది. కానీ ఇక్కడ బాగా అది నాకు బాధ అనిపించింది అన్న నిజంగా. సో సెలబ్రేషన్ చేసుకోండి, అభిమానం ఉండాలి, కానీ బానిసత్వం ఉండదు. సో నిజంగా నాకు బాధ అనిపించేది అంటే ఒకవేళ ఆ బ్యానర్ కట్టేటప్పుడు ఆ బ్యానర్కి మ్యాన్షన్ పోసేటప్పుడు పుసుకుని ఎవడన్నా మంట పెట్టుంటే అక్కడ పరిస్థితి ఏంది, ఎంతమందికి నాశనం అయింది. మన తెలంగాణ మనం చూసాం, మనం రేవతి ఇట్లా అయిందో, తొక్కిసలాటలు అయితేనే అంత పెద్ద ఇష్యూ అయింది. సో ఇక్కడ ఫైర్ అంటున్నారు. నిజంగా మనం ఆలోచించాలి, యాజ్ ఏ ఫ్యాన్గా మన హీరో సక్సెస్ అయ్యిండు, చాలా గర్వించాలి, మనం చాలా ప్రౌడ్ ఫీల్ కావాలి, అభినందించాలి. అరే మా హీరో సక్సెస్ అయినా ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన అడుగు జాడలు నడవాలి. కానీ సో మనము అట్లా బ్యానర్ గాలు పెట్టాలి, మ్యాన్షన్ చల్లటాలు, ఇది సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాం అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో బాలయ్య బాబు చూడండి చాలా డిసిప్లిన్గా ఉంటుంటాను, ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేయరాడు, ఎప్పుడు కూడా అటువంటి ఇష్యూలకు రాడుతాను, చాలా తన పని తను తీసుకెళ్తాడు. అట్లాంటి అభిమానం ఉన్న మనము ఇంకా డిసిప్లిన్గా ఉండాలి. సో నిజంగా నాకు కొద్దిగా బాధ కలిగించింది. సో ఎటకెళ్ళకైతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం దయచేసి ఎక్కడున్న ప్రజలు, తెలుగు స్టేట్లో కాదు ఎక్కడైనా సరే అభిమానం ఉంచండి, కానీ మరి అతిమీరిన అభిమానం మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమ చూపించడం, సో మన లైఫ్ కన్నా ఎక్కువ ప్రేమించడం అనేది అది మనకు కాకుండా మన వ్యక్తిత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సో నాకైతే కొద్దిగా బాధ కలిగింది. ఎటకెళ్ళకైతే సో మూవీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది, చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కడ పోయినా డాకుమారా పేరు వినిపిస్తుంది. కాబట్టి ఆ విష్ ఆల్ బెస్ట్, మంచి హిట్ కొట్టాలి, 1000 కోట్ల క్లబ్లో చేరాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా. దయచేసి మ్యాన్షన్ హౌస్ తోటి ఇలా చేయొద్దని మనస్ఫూర్తి దొరుకుతున్నాం. జై బాలయ్య. జై బాలయ్య.